ఈరోజు ఈ వీడియోలో మనం స్ట్రోక్ అంటే పక్షవాతంలో ఇచ్చే థ్రాంబోలైటిక్ థెరపీ గురించి డిస్కస్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ యామిని ప్రియాంక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అశ్విని హాస్పిటల్స్, ఎల్లారెడ్డిపేట్. స్ట్రోక్ అంటే పక్షవాతం ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే స్ట్రోక్. ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో మన మెదడులో రక్తం చిమ్మడం వల్ల వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కెమిక్ స్ట్రోక్ లో ప్రధానంగా మనం ఈ క్లాట్ ఏదైతే ఉందో దానిని లైజ్ చేయడానికి అంటే కరిగించడానికి థ్రాంబోలైటిక్ థెరపీ అన్నదాన్ని ఆ చికిత్సని మనం యూజ్ చేస్తాం. ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఏదైతే ఉందో ఇది పక్షవాతం వచ్చిన ప్రతి పేషెంట్ కి 3 నుంచి 4.5 గంటల్లో వచ్చిన ప్రతి పేషెంట్ కి ఇవ్వచ్చా అంటే నో, ఇవ్వడానికి లేదు. ఇస్కెమిక్ స్ట్రోక్ అనగా రక్తం గడ్డ కట్టడం ఏదైతే ఉందో దాని వల్ల ప్రతి నిమిషానికి ఇంచుమించుగా 20 లక్షల నరాలు మన న్యూరాన్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి. అందువల్ల మనం ఎంత త్వరగా వీలైనంత త్వరగా థ్రాంబోలైటిక్ థెరపీని ఇస్తే అంత ఎక్కువగా మెరుగ్గా రికవరీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అందుకే మనం పేషెంట్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్ కి వచ్చి చికిత్స తీసుకోమని చెప్తాం. ఒకప్పుడు ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఏదైతే ఉందో దాని మీద ప్రజలకు అంత అవగాహన ఉండకుండా ఉండేది. దాని వల్ల హాస్పిటల్ రావడం లేట్ అవ్వడం, ఇన్ కేస్ హాస్పిటల్ త్వరగా వచ్చిన పేషెంట్ కుటుంబ సభ్యులకి ఈ థెరపీ గురించి మనం డిస్కస్ చేసి దాని వల్ల వచ్చే ప్రయోజనాలు, దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ డిస్కస్ చేయడానికి సగం సమయం వృధా అయిపోతూ ఉండేది. బట్ ఇప్పుడు గత కొద్ది కాలంగా పేషెంట్స్ లో వచ్చిన అవేర్నెస్ కారణంగా పేషెంట్స్ చాలా త్వరగా హాస్పిటల్ కి రావడం, వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం, ఎంతో మంది పేషెంట్స్ దీని వల్ల బెనిఫిట్ అయ్యి ముందులాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయడం ఎంతో హర్షణీయాంశం. బట్ ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఏదైతే ఉందో ఇది ప్రతి స్ట్రోక్ పేషెంట్ కి ఇవ్వచ్చా అంటే నో అనే చెప్పాలి. ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా ఏ పేషెంట్స్ కి మనం ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఇవ్వకూడదు అన్న దాని గురించి చర్చించడం. థ్రాంబోలైటిక్ థెరపీ ఇవ్వకూడని కండిషన్స్ ఏమంటామంటే కాంట్రాఇండికేషన్స్ అంటాం. కాంట్రాఇండికేషన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్, ఇంకొకటి రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్. ఇవన్నిటి గురించి మనం డీటెయిల్డ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోగలకపోయినా ప్రధానంగా ఏ కండిషన్ లో అయితే ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఇవ్వకూడదో ఆ విషయాల గురించి నేను మీకు చెప్తాను. ఒకటి, గతంలో ఎప్పుడైనా బ్రెయిన్ లో రక్తం చిమ్మడం అంటే హెమరేజిక్ స్ట్రోక్. ఇటువంటి పేషెంట్స్ లో ఎప్పుడు మనం థ్రాంబోలైటిక్ థెరపీ అనేది ఇవ్వకూడదు. రెండోది ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే గడ్డకట్టిన స్ట్రోకే అయినప్పటికీ గత 3 నెలల్లో ఎప్పుడైనా ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చినా సరే థ్రాంబోలైటిక్ థెరపీ అన్నది మనం ఈ పేషెంట్స్ లో ఇవ్వకూడదు. మూడోది, క్యాన్సర్ కాయలు లాంటివి ఏమన్నా బ్రెయిన్ లో ఉన్నా, మన మెదడులో జన్యుపరంగా కావచ్చు, మరే ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు, పుట్టుకతోనే కొంతమందికి కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని మనం మాల్ ఫార్మేషన్స్ అంటాం. ఇలాంటి మాల్ ఫార్మేషన్స్ బ్రెయిన్ టిష్యూలో ఉండొచ్చు, రక్తనాళాల్లో ఉండొచ్చు. ఇటువంటి పేషెంట్స్ లో కూడా మనం థ్రాంబోలైటిక్ థెరపీ అనేది ఇవ్వడం అంత మంచిది కాదు. నాలుగోది, బ్లీడింగ్ డయాథసిస్ అంటే కొంతమంది పేషెంట్స్ కి జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు, రక్తస్రావం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలా రక్తస్రావం ఎక్కువగా జరిగే పేషెంట్స్ లో ఈ థ్రాంబోలైటిక్ థెరపీ అన్నది ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఇంకా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి బ్లీడింగ్ యాక్టివ్ గా అవ్వకపోయినా ఇవ్వకూడదు. కొంతమందికి ఈ బ్లీడింగ్ డయాథసిస్ లేకపోయినప్పటికీ కొన్ని కారణాల చేత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. బాడీలో ఏ ఆర్గాన్ నుంచైనా, లోపల అవ్వచ్చు, బయటకి అంటే వాంతి రూపంలో కావచ్చు, విరోచనంలో కావచ్చు, అలా యాక్టివ్ గా బాడీలో ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నా సరే మనం ఈ థ్రాంబోలైటిక్ థెరపీ అన్నదాన్ని ఇవ్వకూడదు. ఇవి కాకుండా రీసెంట్ గా ఎప్పుడైనా గుండెపోటు వచ్చినా, బుర్రకి దెబ్బ తగిలినా, అంటే చిన్న చిన్న దెబ్బలు కాదు, ఫ్రాక్చర్ అవ్వడము, మెదడులోని ఏమన్నా ప్రాబ్లం కలగడము, ఇలా సర్జరీ అవ్వడము, వెన్నుముకకు గానీ బ్రెయిన్ కి గానీ రీసెంట్ గా సర్జరీ జరగడము, ఇలాంటి పేషెంట్స్ లో కూడా మనం ఈ థ్రాంబోలైటిక్ థెరపీ అన్నదాన్ని ఇవ్వకుండా ఉంటేనే పేషెంట్ కి ఎంతో బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే పేషెంట్ కుటుంబ సభ్యులు చాలా మంది మేము 4.5 గంటల లోపలే హుటాహుటిని తీసుకొచ్చాము, అయినా సరే థ్రాంబోలైటిక్ థెరపీ అన్నది ఇవ్వలేదు అనేసి వాళ్ళు పడే ఆవేదన రీసెంట్ గా మన హాస్పిటల్లో మేము కొంతమంది పేషెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చూడడం జరిగింది. బట్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఒక రోగి బెనిఫిట్ అయితే, రికవరీ అయితే పేషెంట్ కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడతారో వైద్య బృందం కూడా అంతే ఆనందపడతారు. ఏ డాక్టర్ పేషెంట్ కి హాని చేయాలని అయితే అనుకోరు. సో ఈ వీడియో వల్ల కొంతమందికైనా థ్రాంబోలైటిక్ థెరపీ ఎప్పుడెప్పుడు ఇవ్వకూడదు అన్న దానిపై అవగాహన కలిగి ఉండొచ్చు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.